యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కృపా పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీతో తరఫున అందరికీ శుభములు కలుగును గాక. నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని లాస్ట్ లైన్లో చదువుతాం. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించనేయండి అంటున్నాడు. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. అప్పుడు సాతానికి ఎటువంటి అధికారం ఉండదు. సాతానికి ఎటువంటి మన మీద ఏది కూడా చేయడానికి అవకాశం ఉండదు. క్రీస్తు వాక్యము మన నిర్లక్ష్యం చేస్తే, ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తే సాతాను మనతోనే ఉంటాడని దేవుడు లేఖనాలు తెలియపరుస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం అందుబాటులో ఉన్నప్పటికీ మనం నిర్లక్ష్యం చేసి ఆత్మీయ సోమరులుగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం ఎప్పుడు ఇదంతా మన దేశంలో సమృద్ధిగా ఉన్నది. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే సోమరుల కింద లెక్క. సోమతనం అయితే నాశనానికి తయారు తీస్తుందని లేఖనాలు తెలియపరుస్తుంది. అలాంటి స్థితిగతిలో నన్ను ఉంచకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇర్మియా 4:16లో కూడా, యెరూషలేమా నువ్వు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనంను కడిగి వేసుకున్నట్టున్నాడు. మన హృదయాంతరంగాల్లోంచి చెడుతనం కడిగి వేసుకుందాం, నమ్మి బాప్తీసం పొందాం, రక్షణ పొందాం, దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. అలాంటి వాక్యం వివరించే కృపను మనందరికీ దయచేయాలని వాక్యము, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించలేండి, సమృద్ధిగా నివసించలేని దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం నిర్లక్ష్యం చేయక దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాం. అందరం కూడా మీరైన దీవెనలు పొందుకోవాలని ఒక సేవకుడిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో ప్రార్థన దూపం ఇక్కడ వేసబడి కాక అలాంటి రాజ్యం మనం క్రీస్తు రాజ్యం వ్యాపించబడి ఆ వాక్యాన్ని మనం మొదటి స్థానంతో నింపుకొని మేలైన దీవెనలు పొందుకుందాం.